ఒకప్పుడు లియో, టామ్ అనే ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉండేవారు. వాళ్ళకి పార్క్లో ఆడుకోవడం అంటే మహా సరదా. లియో దగ్గర ఒక కొత్త బొమ్మల బండి ఉండేది. ఇది నా బండి, ఎంత బాగుందో చూసారా అని అందరికీ చూపించేవాడు. అలా ఆడుకుంటూ ఉండగా ఒకరోజు టామ్ పొరపాటున డామ్ ఆ బండిని గుద్దేశాడు. టామ్కి చాలా అంటే చాలా బాధగా అనిపించింది. అయ్యో, లియో కొత్త బండిని విరిచేశానే అని. ఒకరోజు లియో ఆడుకుంటూ వెళ్తుంటే ఒక చెట్టు వెనకాల టామ్ చాలా దిగులుగా కూర్చొని కనిపించాడు. ఏమైంది నా ఫ్రెండ్కి అనుకుంటూ లియో వాడి దగ్గరికి వెళ్ళాడు. ఏయ్ టామ్, ఎందుకు ఇక్కడ దాక్కున్నావు? అది జస్ట్ ఒక బొమ్మల బండే కదా, నువ్వు నా స్నేహితుడివి కదా, నువ్వంటే నాకు ఏ బొమ్మ కన్నా చాలా ఇష్టం అని ప్రేమగా అన్నాడు లియో. టామ్ అయితే ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. నిజంగానా లియో? కానీ నేను నీకు ఇష్టమైన బండిని విరిచేశాను కదా అని బాధగా అడిగాడు. నాకు తెలుసు టామ్, కానీ మనం ఇద్దరం కలిసి దాన్ని బాగు చెయ్యొచ్చుగా, లేదా అది కాకపోతే ఇంకో ఆట ఆడుకుందాం. మనం స్నేహితులలాగా ఉండటమే అన్నిటికన్నా ముఖ్యం అని చెప్పాడు. ఇద్దరు కలిసి బాగు చేయడానికి ప్రయత్నించారు. అప్పుడే వాళ్ళకి ఒక విషయం బాగా అర్థమైంది. ఈ లోకంలో వస్తువు కంటే స్నేహం చాలా విలువైనది అని. మోరల్ ఏంటంటే, నిజమైన స్నేహితులు ఒకరికొకరు బంగారంలా చూసుకుంటారు. బొమ్మో ఇంకేదో పోతే బాధపడరు. ఒకరికొకరు అర్థం చేసుకుంటే స్నేహం ఇంకా బలంగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ like, share and subscribe.